ఏంటి సరసు, భయపడ్డావా? సరే, ఇక నుంచి నీ రూమ్కి వచ్చేటప్పుడు నేను డోర్ నాక్ చేసి ఎక్కిలి శబ్దం చేస్తాను. అదే మన గుర్తు. సరే బాబు. రాహుల్ బాబు, ఎవరో ఒక ఆయన మా ఊరు నుంచి వచ్చారని కింద చెప్పారు కదా, ఎవరైనా? అంటే అతన్ని నువ్వు చూసావా? లేదు బాబు, మాటలు వినిపించాయి. ఏంటి, ఇక్కడి వరకు వినిపించాయా? అవును బాబు, అతన్ని చూస్తే గుర్తుపట్టగలను కూడా. నువ్వు గుర్తుపట్టలేవు సరసు. ఏం బాబు అలా అంటున్నారు? అతను మీ ఊరు నుంచి రాలేదు, ఎవరో పంపిస్తే వచ్చాడు. ఎవరో కావాలని ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, కానీ ఇదిగో నువ్వు టిఫిన్ తిను. కూర్చో సరసు. నిన్నే కూర్చో అంటే ఏమైంది సరసు? సరిగ్గా కూర్చో. నేనేమో మీ స్థాయి కాదని వాగ్దేవ్ అమ్మగారు చెప్తారు, కానీ మీరేమో నన్ను పక్కనే కూర్చోమంటున్నారు. నువ్వు నా భార్యవి సరసు. మేడంకి నీ గురించి తెలీదు. తేడా ఉంది కదా. అది కాదు బాబు, వాగ్దేవ్ అమ్మగారు మా ఊరి పేరు నా పేరు వింటేనే అంతెత్తున కోపం వస్తుందే. అలాంటిది మన పెళ్లి గురించి తెలిస్తే క్షమిస్తారంటారా? నువ్వు ఈ ఊరొచ్చే ముందు నేను నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటానని ఊహించావా? లేదు బాబు. దేవుణ్ణి మనం ఏదైనా కోరుకునేది నెరవేరుస్తాడన్న నమ్మకంతోనా, లేక ఏమవుతుందో తెలియని భయం అనుమానంతోనా? నమ్మకంతోనే బాబు. నన్ను మార్చింది నీ ప్రేమ అయితే మేడంని ఒప్పించేది మన ప్రేమ. ఆ దేవుడి మీద నమ్మకమే నీ అనుమానానికి సమాధానం. ఇక దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు తిను. మీరు తినండి బాబు. నేను తర్వాత తింటాను, గాని ముందు నువ్వు తిను. రండి బాబు, ఇద్దరం కలిసి తిందాం. రాహుల్ బాబు, ఈ ప్యాంటు చొక్కా చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చీర కొని తెస్తారా? సరే సరసు, ఈరోజు ఈవినింగ్ తీసుకొస్తాను. అలాగే బాబు. హాయ్ నవ్య. హాయ్ అభి. ఎందుకు నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు? చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాను, శాంపిల్స్ ఇవ్వడం కోసం. చెకప్పా? ఎవరికి? నీకే. ఎందుకు? సి నవ్య, నాకు ఇక్కడ కల్చర్ ట్రెడిషన్ తెలియవు, బట్ పెళ్లికి ముందు హెల్త్ చెకప్ చేయించుకోవడం, ఏ ప్రాబ్లం ఉన్నా అప్పుడే క్లియర్ చేసుకోవడం యుఎస్లో వెరీ కామన్. అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. అభి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిజంగా తను కన్ఫర్మ్గా హెల్త్ కోసమేనా, లేక నన్ను టెస్ట్ చేస్తున్నాడా? నీకిష్టమైతేనే నవ్య, లేకపోతే వద్దు. ఐ కాంట్ ఫోర్స్ యూ. ఇంత చిన్న విషయానికి ఇష్యూ చేయడం ఎందుకు? షల్ వి గో హోమ్? నో, శాంపిల్స్ ఇస్తాను. ఓకే, కమ్. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు ఈవినింగ్ సార్. ఓకే, కమ్.
నిన్ను విషయం అడుగుతా, నిజం చెప్తావా? ఏంటవి? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? లేక మా చెల్లి మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటుందని ఆప్షన్ లేక ఒప్పుకున్నావా? చిన్నప్పటి నుండి మాకు మా మేడం మాట వినడమే తెలుసు. ఆమె డెసిషన్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, అందుకే ఒప్పుకున్నాను. ఓ, అంటే నీకు నా మీద ఇష్టం కంటే మీ మేడం మీద రెస్పెక్టే ఎక్కువ అనమాట. ఓకే అభి, నేను వెళ్తాను. బాయ్. బాయ్. నవ్య, నవ్య, ఎక్కడికి వెళ్ళావు? అభిని కలవడానికి వెళ్ళానన్నయ్య. అభితో బయటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి, కానీ ఇలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదన్నయ్య, నేను నార్మల్గానే ఉన్నాను. లేదు, నేను నమ్మను. అభి ఏమైనా అన్నాడా? చెప్పు నవ్య. లేదన్నయ్య, మీ గురించి మేడం గురించి తెలిసి కూడా నన్నేమంటాడు? మరి నువ్వెందుకు మూడ్ ఆఫ్లో ఉన్నావు? నాకు అర్థమైంది నవ్య. పెళ్ళైతే అందరికీ దూరంగా వెళ్ళాలని బాధపడుతున్నావు కదా. ఒక అమ్మాయిగా తప్పదు కదన్నయ్య. ప్రీతి, రాహుల్, నువ్వు బయటే ఉన్నావా? యా ప్రీతి, టెల్ మీ, ఏమైంది? మనం చెయ్యబోయే ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేయించాను, అది నీకు చూపిద్దామని. రా. ఏ ఇప్పుడా? అంటే మేడం ఏదో మీటింగ్కి వెళ్ళినట్టున్నారు కదా, వచ్చిన తర్వాత అందరం కలిసి చూద్దాం. రాహుల్, ఐఎమ్ హియర్. ఆంటీ, ప్రాజెక్ట్ ప్లాన్ రండి, రూమ్ లో కలిసి చూద్దాం. ప్రీతి, రూమ్లో ఎందుకు ప్రీతి? హాల్లో అయితే స్పేషియస్గా ఉంటుంది కదా. జస్ట్ 2 minutes రాహుల్, దానికి పైకి కిందకి ఎందుకు? అది ఎగ్జాక్ట్లీ రాహుల్, షీస్ రైట్. ఓకే మేడం. కూర్చోండి ఆంటీ. థ్యాంక్ యూ. ఆంటీ, దిస్ ఇస్ ది ప్లాన్ ఆఫ్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మెయిన్ బిల్డింగ్. ఓకే. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ సర్వీసింగ్ టీమ్ ఉంటుంది. ఇది బ్యూటిఫుల్ లాంజ్ ఆంటీ, మొత్తం డిజైన్ కే హైలైట్. పర్ఫెక్ట్ డిజైన్ అండ్ పర్ఫెక్ట్ స్టైల్ తో ఉండబోతుంది. అందుకే ఈ బ్లాక్ కి వాగ్దేవి లాంజ్ అని పేరు పెట్టాలనుకున్నా. ఇఫ్ యూ పర్మిటెడ్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. Perfect, Priti. Excellent planning and designing. యా మేడం, ఇట్స్ రియల్లీ గుడ్ ఎఫర్ట్. నైస్ ప్రీతి. థ్యాంక్స్ రాహుల్. నీకు నచ్చుతుందో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఫ్లాలెస్ డిజైన్ నచ్చకుండా ఎలా ఉంటుంది? చూసావా రాహుల్, నీ డ్రీమ్ ని తన ఏం చేసుకుని సక్సెస్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తోందో. యా యా. That's why you both can make a fantastic project. In fact, you both are made for each other. So, plan kuda ready ayindi. You can proceed with your work. Okay, madam. Thanks once again, Rahul.
రాహుల్ బాబు, క్షణక్షణం భయంగా గడపడం చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. నేను బయట ఎక్కడైనా ఉంటాను. ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు సరసు? ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. ఓపిక కాదు బాబు, ఏదో ఒక రోజు భయంతో ఊపిరి ఆగిపోయేలా ఉంది. సరసు, నీకేం కాదు, నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఇదేంటి బాబు? ఇదే మన ప్రాజెక్ట్ సరసు, నా డ్రీమ్. 1 సెకండ్. కూర్చో. తీసుకో సరసు. ఇదేంటి బాబు, నా పేరు రాశారు? చెరిపేయండి. ఎవరైనా చూస్తే ప్రమాదం బాబు. ఇది చెరిపేయడానికి కాదు, శాశ్వతంగా ఇలానే ఉంటుంది. ఆ రోజు క్షణం కూడా ఆలోచించకుండా 400 కోట్లు ఇచ్చి నువ్వు చేసిన సాయం ముందు ఈ పేరెంత? ఇలానే ఉండనివ్వు. అది కాదు బాబు, నా పేరు కన్నా వాగ్దేవమ్మ గారి పేరుంటే బాగుంటుంది. మేడం పేరు మీద ఒక యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాను సరసు. ఎల్కేజీ నుండి పీజీ వరకు అక్కడ అందరూ చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాను. అవునా బాబు? హ్మ్. అయితే సరే. సరసు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక చిన్న పని చూసుకుని వస్తాను. అలాగే బాబు. వస్తాను సరసు. లాక్ చేశాడు అంటే లోపల ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడా? ఈ మ్యాగీ ముందే సీక్రెట్సా? నో వే. అదేంటో కనిపెట్టాలి. లోపల ఎవరినో దాచిపెట్టినట్టు లాక్ చేశాడేంటి? ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నాడు కదా, మేబీ అవి కాన్ఫిడెన్షియల్గా ఉండడానికి ఇలా చేశాడనుకుంటా. నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో.
తీసుకో సరసు. మార్నింగ్ భోగి మంటలు బయట ఏర్పాటు చేస్తున్నారు. ఈ పండగ పూట నువ్వు కూడా అందరితో పాటు ఉంటే చాలా బాగుంటుంది సరసు. మీరు నేను వేరు కాదు బాబు. మీ పక్కన లేకపోయినా మనసులో ఉంటాను కదా. అంటే మీరుంటే నేను ఉన్నట్టే కదా. అవునా? ఏంటి ఈ మధ్య నీకు పోయిటిక్ సెన్స్ ఎక్కువైనట్టుంది. అదే కవితా దృష్టి. అంతా ఈ రూమ్ మహమ్మ బాబు. సరే వెళ్ళి చీర కట్టుకునిరా. సరే బాబు. మ్యాగీ, ఏటాలోసిస్తున్నావే? ఏటైనాది? నాకేం అవ్వలేదక్కా. బావ రూమ్లోనే ఏదో ఉందని నాకు అనుమానంగా ఉంది. ఏటి? మీ బావ రూమ్లోనా? నేనుండడమే ఎక్కువంటే మళ్ళీ ఇంకొకరా? ఏటి? నేను చెప్తుంది రాహుల్ బావ గురించి. ఓ రాహులా? ఎప్పుడూ లేనిది బావ రూమ్ డోర్ లాక్ చేసుకుంటున్నాడు. ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో ఏదో దాస్తున్నాడు అనిపిస్తుందక్కా. చూసింది చాలు బాబు. నాకు సిగ్గేస్తుంది. సరసు, ఈరోజు నేను నిన్ను రెడీ చేస్తాను. ఏం చేస్తారు బాబు? నుదుటిన కుంకుమ పెట్టి, కళ్ళకి కాటుక పెట్టి, ఆ తర్వాత నిన్నింకా అందంగా తయారు చేస్తాను. అంటే ఆ పనులన్నీ మీరు చేస్తారా? చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? ఈరోజు పండగ. నేను చెప్పినట్టు వినడమే తప్ప క్వశ్చన్ చేయకూడదు. మీ భార్యగా మీరు చెప్పినట్టు వినాలిగా. అంటే నువ్వు ఒప్పుకున్నట్టేనా? థ్యాంక్ యూ సరసు.
అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు.